మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్లలో ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ కదం తొక్కి ఆదివాసీలందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పేసి 95% ఆదివాసీలు ఓట్లేస్తేనే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మనకిప్పుడు టార్గెట్ 2029 కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మన సంకల్పం. అందుకే మనమందరం కలిసికట్టుగా ఒక్కటై కదంలో కదం తొక్కుకుంటూ మనం అందరం ఏకమై రాబోయే ఎన్నికల్లో ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూడడమే మన ఏకైక లక్ష్యం. అందుకే ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. మీకు అందరికీ తెలుసు, మనకు